హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మేము చేసే ఈ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ పై ట్యాప్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ముందుగా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో i7 TWS హియర్ పాడ్స్ని అన్బాక్స్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నది i7 TWS హియర్ పాడ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం పైకి చూస్తున్నాం. ఇక్కడ బాక్స్ అయితే ఫ్రంట్ సైడ్ చూస్తున్నాం. అలాగే మనం ఇట్లా బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంది. దీని స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే ఈ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. అలాగే ఈ స్పెసిఫికేషన్స్ ఏంటేంటి అని మనం చూసుకున్నట్లయితే మనకి ఈ హియర్ పాడ్స్ వచ్చేసి మనకి ఛార్జింగ్ ప్లే ఆన్ టైం 5 hours ఉంది. అలాగే ఇది మనకి హియర్ పాడ్స్ ఏవైతే ఉన్నాయో హియర్ పాడ్స్కి 65 mAh బ్యాటరీ అయితే ఉంది. అలాగే మనకి దానికి కేస్ వస్తుంది. కేస్కి అయితే 950 mAh బ్యాటరీ అయితే ఉంది. అలాగే 12 మీటర్ డిటెక్షన్ రేంజ్ అయితే దీనిపైన మెన్షన్ చేసి ఉంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంతవరకే కాబట్టి ఇక్కడ దీనిలో మనం మాట్లాడుకోవడానికి అయితే ఎక్కువేం లేదు. ముందుగా అయితే మనం దీన్ని ముందుగా అన్బాక్స్ చేసేద్దాం. దానికోసం ఇక్కడ ఏం లేదు, జస్ట్ క్యాప్ ఇచ్చాడు. మనం పైన మూత తీసేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం కేస్ ఉంది. ఆ కేస్తో పాటు హియర్ పాడ్స్ లోపల ఉంటాయి. ఈ కేసులో మనం ముందుగా ఈ కేసుని అయితే పక్కన పెట్టేసి దీనిలో ఇంకేమేమి వచ్చాయనే దాని గురించి చూద్దాం. అలాగే యూజర్ గైడ్ వచ్చింది. సో యూజర్ చదువుకోవాలి అని అనుకుంటే చదువుకోవచ్చు. చదువుకోవడం అసలు అది ఏం అర్థమైతే కాలేదు నాకు, మరి నేను చదివాను కానీ. సో ఇక్కడ ఒక మనకి ట్రే అయితే వచ్చింది. ట్రే కూడా పక్కన పడేస్తున్నాను. దాంతోపాటు మనకు ఒక కేబుల్ వచ్చింది, మైక్రో యూఎస్బీ కేబుల్. ఈ మైక్రో యూఎస్బీ కేబుల్ అయితే నాకు అంత యూస్ఫుల్ అని అయితే అనిపించట్లేదు. సో మనం లాస్ట్ వీడియోలో కూడా దీని గురించి అయితే డిస్కస్ చేసాం. సో దీన్ని కూడా పక్కన పడేద్దాం. అలాగే ఇక లాస్ట్ ఇంకేం లేదు, బాక్స్ అంతా ఖాళీ కాబట్టి మనం ఫైనల్గా ఈ కేసు గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఏదైతే కేసు ఉందో కేసులో హియర్ పాడ్స్ అయితే వచ్చాయి, 2 లెఫ్ట్ అండ్ రైట్. మనకి హియర్ పాడ్స్ ఏంటంటే ఈ కేసులో మనం ఇట్లా పెట్టేస్తే ఇవి ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతాయి అనమాట. మనకి ఇక్కడ బటన్ ఇస్తాడు, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఛార్జ్ అయిపోతాయి. అలాగే మనం ఈ కేసుకి అయితే ఛార్జ్ చేసుకోవాలి. మైక్రో యూఎస్బీ కేబుల్ యూస్ చేసుకుని మనం ఇక్కడ మనం కనెక్ట్ చేసినట్లయితే యూఎస్బీ అడాప్టర్కి, మైక్రో యూఎస్బీ అడాప్టర్కి దానికి కనెక్ట్ చేసి యూఎస్బీ కేబుల్ని, అలాగే ఇక్కడ మనం V8 పిన్ని కనెక్ట్ చేసినట్లయితే మనకి ఇది ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఛార్జ్ అవుతుంది. ఇక్కడ మనకి 2 హియర్ పాడ్స్ అయితే ఉన్నాయి. ముందుగా అయితే మనం వీటిని బయటికి తీద్దాం. అలాగే ఈ ఛార్జింగ్ కేస్ కూడా పక్కన పడేద్దాం. ముందుగా ఈ ఛార్జింగ్ కేస్ అండి 950 mAh అని చెప్పాను కదా, ఇది ఛార్జింగ్ కేసు. ఇది 950 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం 2 హియర్ పాడ్స్ అయితే ఉన్నాయి. మనం ఆన్ చేస్తే 2 ఆన్ అయిపోతాయి అనమాట. ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి బటన్ అయితే. పవర్ ఆన్ అనే సౌండ్ అయితే నాకు వినిపించింది, మరి మీకు వినిపించిందో లేదో అక్కడికి. ఇక్కడ 2 ఆన్ చేశాను. ఇక్కడ రెడ్ అండ్ బ్లూ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం దీన్ని మొబైల్కి అయితే కనెక్ట్ చేసేసుకోవాలి. ఫైనల్గా దీని గురించి నేనైతే ఇంకేం మాట్లాడడానికి లేదు. మరి నాకు క్వాలిటీ పరంగా అయితే ఇది మనం 200 రేంజ్ ఆర్ 300 రేంజ్లో ఇవి మనకు దొరుకుతాయి. ఒక్కొక్క షాప్ని బట్టి ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుంది అనమాట. ప్రైస్ 200-300లో మీకు 100 వేరియేషన్తో దొరుకుతుంది. అలాగే ఇది ఆఫ్లైన్ మార్కెట్లో దొరుకుతుంది. ఇలాంటివి ఆన్లైన్ మార్కెట్లో కూడా దొరుకుతాయి తక్కువ కాస్ట్లో. సో మీకు ఆన్లైన్ మార్కెట్లో అంటే నేను తక్కువ కాస్ట్లో ఏవైతే ఉన్నాయో బెటర్ అనిపించినవి, ఇవి బాగుంటే ఓకే వీటి లింకే పేస్ట్ చేస్తాను. ఒకవేళ ఇవి బాగోలేకపోతే నేను యూస్ చేసి ఎక్స్పీరియన్స్ చేసినవి బెటర్ అనుకున్నవి నేనైతే లింక్ పేస్ట్ చేస్తాను. సో ఇక మనం ముందుగా దీన్ని అయితే కనెక్ట్ చేస్తూ అసలు ఇది ఎలా ఉంది, ఎంత మీటర్ వరకు బ్లూటూత్ వర్కింగ్ రేంజ్ ఉంది, అలాగే ఛార్జింగ్ ఎలా వస్తుంది, మనం కేస్కి ఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుంది, మైక్రో యూఎస్బీ కేబుల్ వీళ్ళు ఇచ్చింది యూస్ చేస్తే, అలాగే మనం వేరే యూఎస్బీ కేబుల్ మనం తీసుకుని ఛార్జ్ చేస్తే ఎంత టైం పడుతుంది అనేవన్నీ కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఇది ఆఫ్లైన్ మార్కెట్లో దొరుకుతుంది. ఆఫ్లైన్ మార్కెట్లో 200 నుంచి 300 వరకు ఉంటుంది. ఒక్కొక్క షాప్ని బట్టి ఒక్కో దగ్గర ఒక్కోలా సేల్ అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి లెఫ్ట్ అండ్ రైట్ మనకి 2 అయితే హియర్ ఫోన్స్ ఇచ్చారు, హియర్ పాడ్స్. కాబట్టి మనం వీటిని యూస్ చేసి సాంగ్స్ అయితే వినొచ్చు. కాబట్టి ఫైనల్గా మనం ఫోన్కి కనెక్ట్ చేసేసి ఫైనల్ డెసిషన్ ఏంటి, అసలు దీన్ని తీసుకోవచ్చా లేదా ఈ కాస్ట్లో అనే దాని గురించి, నాకు ఎంతవరకు నచ్చింది అనేది కూడా నేను మీకు రేటింగ్స్లో ఇచ్చేస్తాను. సో 100 అవుట్ ఆఫ్ ఎంత అయితే అంత నేను మీకు చెప్తాను. కాబట్టి మీరైతే ఫైనల్ చేసి కొనుక్కోవచ్చా వద్దా అనేది కూడా డిసైడ్ అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ముందుగా అయితే ఫోన్కి కనెక్ట్ చేసి దీని గురించి మాట్లాడేద్దాం నేను యూస్ చేసిన తర్వాత. ఫ్రెండ్స్, నేనైతే ఈ హియర్ పాడ్స్ని చాలా బాగా యూస్ చేశాను. యూస్ చేసిన తర్వాత అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇది మనం కనెక్ట్ చేయడం పెద్ద ఇష్యూ ఏం కాదు. రెండిట్లో ఏదైతే 2 సైడ్స్ ఉంటాయో లెఫ్ట్ ఛానల్, రైట్ ఛానల్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండేది మనం బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇవి అయితే ఆన్ అయిపోతాయి. 2 సైడ్స్ ఉంటాయి, 2 బటన్స్ ఉంటాయి, ఒక్కోదానికి ఒక్కో బటన్ ఉంటుంది. కాబట్టి 2 లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ ఆన్ అని వస్తుంది. మీరైతే బ్లూటూత్లోకి వెళ్ళిపోయిన తర్వాత పేర్ న్యూ డివైస్ తీసుకున్న తర్వాత బ్లూటూత్ ఆన్ చేసేసి
i7TWS అని వస్తుంది. దానిపైన మీరు ట్యాప్ చేసినట్లయితే పేరు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకైతే ఇక క్వాలిటీ గురించి షేర్ చేసుకున్నట్లయితే మనం ఈ ఇయర్ ఫోన్స్ని యూజ్ చేసేసి మనమైతే కాల్ మాట్లాడుకోవడానికి ఒక 60-70% వరకు అయితే బాగుంటుంది. అలాగే దీని మనం మీటర్ వర్కింగ్ రేంజ్ చూసుకున్నట్లయితే ఇది 12 మీటర్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇది మనకి ఓన్లీ 5 మీటర్ వరకు మాత్రమే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇది నాకు ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే కాల్ మాట్లాడుకోవడానికి కూడా 60-70%. 60 వేస్తానులే, 70 కూడా కాదు, 60% అయితే వేసుకోవచ్చు పర్ఫెక్ట్గా. 60% వరకే బాగుంది. అలాగే మనం దీని యొక్క సాంగ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 40% వేస్తాను 100కి. కాబట్టి ఒకవేళ సాంగ్స్ వినాలి అని అనుకుంటే మాత్రం దీన్ని నేను ప్రిఫర్ చేయను. పర్లేదు, ఓకే యావరేజ్, కానీ మనం 300, 200, 300 రేంజ్లో అంటే పర్లేదు యావరేజ్. కాకపోతే సాంగ్స్ వినాలి బాగా అని అనుకుంటే మాత్రం దీన్ని నేనైతే ప్రిఫర్ చేయను. ఎక్కువగా అయితే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. కాబట్టి సాంగ్స్ వినడానికైతే తక్కువగానే. ఇక మనం ఫైనల్గా బ్యాటరీ విషయానికి వస్తే 950 mAh కేసుకుంది. అలాగే మనం ఇయర్ పాడ్స్కి వచ్చేసరికి మనకి 65 mAh ఉంది. మనకి వచ్చేసి 4 hours 3.5 hours వస్తున్నాయి. ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అనే చెప్తాను నేనైతే. కాబట్టి ఓవరాల్గా మనం 300కి ఇది తీసుకోవచ్చా అని అంటే ఓకే, ఇది మనం ఇలాంటివి వాడాలి అని ఒక కోరిక ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఊరికే యూస్ చేసి పడేయాలి అని అనుకున్న వాళ్ళైతే తీసుకుని యూస్ చేసుకోవచ్చు. మన యొక్క కోరిక తీర్చుకోవడం కోసం అని చెప్పుకోవాలి ఒక మొక్కలో. కాబట్టి ఇవి మనం యూస్ చేసుకుని మనమైతే ఓన్లీ అలా ఒక 2 రోజులు వాడుకున్నామా పక్కన పెట్టామా అనేటట్లయితే తీసుకోండి. లేదు మీకు పర్ఫెక్ట్గా పర్మనెంట్ ఉండాలి, నేను బాగా సాంగ్స్ వినాలి, బాగా కాల్స్ మాట్లాడుకోవాలి, నాకు ఎక్కువ టైం ఛార్జింగ్ రావాలి, ఎక్కువ మీటర్ డిస్టెన్స్ వర్కింగ్ రేంజ్ ఉండాలి అని అంటే పనికిరాదు. కాబట్టి ఇవి తీసుకోవడం అయితే వేస్ట్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. కాబట్టి మీరు ఇక తీసుకుంటారా తీసుకోరా అనేది మీ ఇష్టం. కాల్కి వచ్చేసి 60%, మ్యూజిక్ వాల్యూమ్ వచ్చేసి మనకి మ్యూజిక్ ఏదైనా సరే, బేస్ కావచ్చు, అలాగే వోకల్ కావచ్చు, మిడ్ కావచ్చు, ఏదైనా సరే నేను 40 కంటే ఎక్కువైతే ఒకటి కూడా ఇవ్వను. కాబట్టి 300 కంటే ₹1 ఎక్కువైనది అసలు కొనడమే అనవసరం. ఒకవేళ 300 రేంజ్లో కనుక వస్తే మీరు కొన్ని రోజులు యూస్ చేసుకుని మీ ఆనందం కోసం కొన్నాళ్ళు యూస్ చేసుకుని పక్కన పడేసే విధంగా అయితే పర్చేస్ చేయండి, లేదంటే పక్కన వదిలేయండి. కాబట్టి ఫ్రెండ్స్, ఓవరాల్గా దీనికి సంబంధించిన ఏదైతే మన i7TWSకి సంబంధించిన రివ్యూ ఉందో ఓవరాల్గా దానికి సంబంధించిన రివ్యూ ఇది. కాబట్టి ఫ్రెండ్స్, దీనికి సంబంధించి నేనైతే లింక్ ఏం డిస్క్రిప్షన్లో ఇవ్వట్లేదు, నాకైతే బాగాలేదు, నచ్చలేదు. కాబట్టి దీని డిస్క్రిప్షన్లో అయితే దీని లింక్ నేను ప్రొవైడ్ చేయట్లేదు. మీకు ఒకవేళ పర్చేస్ చేయాలి అంటే మీకు ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఆఫ్లైన్ మార్కెట్లో అయితే పర్చేస్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మరి మనం ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. అలాగే మరొక ప్రోడక్ట్తో మళ్ళీ కలుసుకుందాం. సో ఇక్కడికైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.